హాయ్ ఫ్రెండ్స్, మనం ఈరోజు పేటీఎం యొక్క ఫ్రీ గోల్డ్ కాయిన్ స్కీమ్ కోసం తెలుసుకుందాము. ముందుగా మనం యూపీఐ పేమెంట్స్ ద్వారా లేక రీఛార్జెస్ ద్వారా బిల్ పేమెంట్స్ ద్వారా గోల్డ్ కాయిన్స్ సంపాదించడం, ఆ సంపాదించిన గోల్డ్ కాయిన్స్ని రియల్ గోల్డ్గా మార్చుకోవడం, ఆ రియల్ గోల్డ్ని ఎలా క్యాష్గా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో తెలుసుకుందాము. మన ఈ పేటీఎం ఫ్రీ గోల్డ్ కాయిన్ స్కీమ్లో ఎంత చిన్న అమౌంట్ అంటే ₹1 పంపించిన వెంటనే మనకి ఒక గోల్డ్ కాయిన్ అయితే వస్తుంది. మనం ఈ విధంగా ఒక రోజుకి 6,000 గోల్డ్ కాయిన్స్ వరకు సంపాదించుకునే లిమిట్ ఉంది. 1 డేకి 6,000 గోల్డ్ కాయిన్స్ లిమిట్ ఉంది. ఇక నెలకైతే 60,000 గోల్డ్ కాయిన్స్ సంపాదించుకోవచ్చు అనే లిమిట్ ఉంది. ముందుగా పేటీఎం యాప్లోనికి కిందకి స్క్రోల్ చేసుకుంటూ వెళ్తే క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ మీద క్లిక్ చేయండి. క్యాష్ బ్యాక్ అండ్ ఆఫర్స్ మీద క్లిక్ చేస్తే మీకు ఎన్ని గోల్డ్ కాయిన్స్ ఉన్నవి అనేది అక్కడ చూపిస్తుంది. నాకైతే 1,530 గోల్డ్ కాయిన్స్ అయితే ఉన్నాయి. ఇప్పుడు నేను ఈ 1,530 గోల్డ్ కాయిన్స్ని రియల్ గోల్డ్గా మార్చుతున్నాను. కన్వర్ట్ టు రియల్ గోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ఈ కన్వర్ట్ టు రియల్ గోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే నా గోల్డ్ కాయిన్స్ అన్నీ నిజమైన బంగారంగా మారిపోతున్నాయి. కన్వర్టింగ్ సెక్యూర్లీ 1,530 గోల్డ్ కాయిన్స్ ఇంటూ ₹15 3 రియల్ గోల్డ్. ఇక్కడ నేనైతే ₹15 నిజమైన బంగారాన్ని అయితే ఫ్రీగా సంపాదించాను. ఇప్పుడు నేను సంపాదించిన ₹15 3 రియల్ గోల్డ్ని వెంటనే క్యాష్గా అయితే కన్వర్ట్ చేసి చూపిస్తాను. ఇక్కడ బై మోర్ గోల్డ్ పక్కనే కనిపిస్తున్న విత్ డ్రా గోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసి మనకున్న రియల్ గోల్డ్ని క్యాష్లా మన బ్యాంక్ అకౌంట్లోకి అయితే పొందవచ్చు. విత్ డ్రా గోల్డ్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే గెట్ ఫిజికల్ గోల్డ్, గెట్ క్యాష్ అనే 2 ఆప్షన్స్ అయితే కనిపిస్తాయి. ఇక్కడ మనం చూస్తున్న అందమైన గోల్డ్ బార్స్ని మనం గుమ్మం దగ్గర డోర్ డెలివరీ సౌకర్యం ద్వారా పొందవచ్చు. కానీ ఈ గోల్డ్ బార్స్ని పొందాలంటే మన గోల్డ్ లాకర్లో కనీసం 1 గ్రామ్ గోల్డ్ అయినా రియల్ గోల్డ్ ఉండాలి. నా లాకర్లో అయితే 1 గ్రామ్ రియల్ గోల్డ్ అయితే లేదు. అందుకని గెట్ క్యాష్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేసుకున్నాను. గెట్ క్యాష్ అనే ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవడం ద్వారా నా అకౌంట్ని యాడ్ చేయడం ద్వారా నా లాకర్లో ఎంత గోల్డ్ ఉందో అంత గోల్డ్ని రియల్ క్యాష్గా నా అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. గెట్ క్యాష్ క్లిక్ చేయగానే సెల్ గోల్డ్ ఆప్షన్ కనిపిస్తుంది. ఇప్పుడు నేను సెల్ ఇన్ రూపీస్, సెల్ ఇన్ గ్రామ్స్ అని కనిపిస్తుంది. సెల్ ఇన్ రూపీస్ సెలెక్ట్ చేశాను. 20.46 ఎంటర్ చేసి కంటిన్యూ ప్రెస్ చేశాను. ఆల్రెడీ నా బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసి ఉంది కాబట్టి ఇప్పుడు ప్రొసీడ్ టు సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తున్నాను. ప్రొసీడ్ టు సెల్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయగానే పేటీఎం రిజిస్టర్డ్ మన మొబైల్ నంబర్కి ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కన్ఫర్మ్ నొక్కగానే వితిన్ 2 మినిట్స్లో మన ఎంటర్ చేసిన అమౌంట్ మన బ్యాంక్ అకౌంట్కి చేరుకుంటుంది. ఇలా మనం కనీసం 1,500 ఫ్రీ గోల్డ్ కాయిన్స్ సంపాదించి కనీసం ₹15 అయితే ఫ్రీ క్యాష్ అయితే పొందవచ్చు. ఒకవేళ మనకి క్యాష్ వద్దు, ఆ గోల్డ్ ఇంకా రేటు పెరుగుతుంది కాబట్టి ఆ గోల్డ్ లాకర్లోనే ఉంచేసుకుంటే ఆ ₹15 గోల్డ్ ఇంకా రేటు పెరిగి 15, 20 అవ్వచ్చు, 20 100 అవ్వచ్చు, 100 1000 అవ్వచ్చు. అందుకని కొంతమంది అయితే ఈ ఫ్రీ గోల్డ్ని గోల్డ్ లాకర్లో అలాగే ఒక 5 సంవత్సరాల వరకు వదిలేస్తారు. మనం ఆల్రెడీ సంపాదించిన ₹15 ఫ్రీ గోల్డ్కి మనకి ఇంకా గోల్డ్ కావాలంటే ఇంకా ఫ్రీ గోల్డ్ కాయిన్స్ యూపీఐ ద్వారా రీఛార్జెస్ ద్వారా సంపాదించవచ్చు. లేదు అంత లాంగ్ టైం అంత లాంగ్ ప్రొసీజర్ వద్దు అనుకుంటే పేటీఎం వారు తమ గోల్డ్ని రియల్ గోల్డ్ని ₹50 నుంచి అమ్ముతున్నారు.
రూపాయలు రియల్ గోల్డ్ కొనుక్కొని ఆల్రెడీ మనకు ఉన్న 15 రూపాయల గోల్డ్కి ఈ రూపాయలు రియల్ గోల్డ్ని యాడ్ చేయడం ద్వారా ఈ రూపాయలు ప్లస్ ఆ 15 రూపాయల గోల్డ్ మొత్తం 65 రూపీస్. ఇలా ఎప్పుడు మన దగ్గర డబ్బులు ఉంటే అప్పుడు ఒక రూపాయల గోల్డ్ రియల్ గోల్డ్ కొనుక్కుంటూ పోతే మన గోల్డ్ లాకర్లో అయితే చాలా గోల్డ్ అయితే ఉంటుంది. మన గోల్డ్ లాకర్లో మనం ఇన్వెస్ట్ చేసిన గోల్డ్ వాల్యూ ఎంత, ఆ గోల్డ్ వాల్యూకి ప్రాఫిట్ వస్తే ఆ ప్రాఫిట్తో సహా ఇప్పుడు ఎంత గోల్డ్ అయ్యింది అనేది, ఒకవేళ లాస్ వస్తే ఆ లాస్తో మన గోల్డ్ వాల్యూ ఎంత అయ్యింది అనేది క్లియర్గా చూపిస్తారు. రిటర్న్స్లో మన ప్రాఫిట్ని గ్రీన్ కలర్లో 5 రూపాయలు లాభం వస్తే 5 రూపాయలని, 7 రూపాయలు వస్తే 7 రూపాయలని, 50 వస్తే 50 అని ఇలా క్లియర్గా గ్రీన్ కలర్లో చూపిస్తారు. లాస్ వస్తే రెడ్ కలర్లో 5 రూపాయలు పోతే -5 రూపీస్ అని, 10 రూపీస్ పోతే -10 రూపీస్ అని ఇలా రెడ్ కలర్లో మనకి లాస్ని క్లియర్గా చూపిస్తారు. అయితే ఫ్రీగా గోల్డ్ కాయిన్స్ వస్తున్నాయి కదా అని ఒకే అకౌంట్కి మనం అనేక సార్లు డబ్బులు పంపించి అదే అకౌంట్కి సేమ్ డే ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేసినట్లయితే మన బ్యాంక్ ట్రాన్సాక్షన్స్ ఎక్కువైపోయి టెంపరీగా ఆ అకౌంట్కి మనం డబ్బులు పంపించడానికి లేకుండా ఒక అరగంట గంట టెంపరీగా అయితే స్టాప్ చేస్తారు. అందుకని ఒకే అకౌంట్కి గోల్డ్ కాయిన్స్ కోసం పదే అమౌంట్ పంపించకండి. వేరియస్ అకౌంట్స్కి లేక బిల్ పేమెంట్స్ రూపంలో గోల్డ్ కాయిన్స్ సంపాదించడానికి ట్రై చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.